అజ్జుభాయ్ నువ్వే పోటీ చేయాలి అంటూ మైనార్టీ నేతలు ఒత్తిడి చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా అజారుద్దీన్ నిలబడాలని మైనార్టీ నేతలు ఒక్కొక్కరుగా భేటీ అవుతున్నారు. ఉప ఎన్నికల సమయం సమీపిస్తున్న కొద్దీ అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన అజారుద్దీన్ కు అధిష్టానం గవర్నర్ కోట ఎమ్మెల్సీగా ఎంపిక చేసింది. దాంతో ఈ ఉప ఎన్నికల్లో అజారుద్దీన్ పోటీ చేయడం లేదని క్లియర్ ఇండికేషన్ ఇచ్చింది. కానీ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అజారుద్దీన్ ఎన్నికకు న్యాయపరమైన చిక్కులు ఉన్నాయంటూ ఆయన అభిమానులు కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో మైనారిటీ నేతలు కార్యకర్తలు అజారుద్దీన్తో మంతనాలు జరుపుతూ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్పై గట్టి పట్టు పట్టాలని సూచిస్తున్నట్లు సమాచారం. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ వైశాలి, అసెంబ్లీ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి త్వరలోనే రాబోతుంది. మరొక 2 నెలల లోపే ఈ ఉప ఎన్నిక జూబ్లీహిల్స్ రాబోతున్నటువంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆ సీటుని దక్కించుకోవాలన్నటువంటి ఆలోచనతో అన్ని అస్త్రాలను వాడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్క ఇప్పటికే 3-4 బీసీ లీడర్లు కావచ్చు, అదేవిధంగా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులను పరిశీలిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఒక మహిళా పేర్లు కూడా ఇప్పటికే స్క్రూటినీలో చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మైనార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని మొదట్లో అనుకున్నారు, కానీ ప్రజెంట్ అజారుద్దీన్ పేరుని ఎమ్మెల్సీగా ప్రమోట్ చేసినటువంటి నేపథ్యంలో కోదండరాంతో పాటు అజారుద్దీన్ పేరు కూడా పరిశీలించిన నేపథ్యంలో ఇప్పటికే ఆ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో గవర్నర్ కోటాకు సంబంధించి అది పూర్తిస్థాయిలో ఇంకా టెక్నికల్ సమస్య వల్ల అది కోర్టులో ఉంది. ఇప్పటికే వస్తుందా రాదన్నటువంటి అనుమానంలో ఉన్నటువంటి నేపథ్యంలో మరొకసారి అజారుద్దీన్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి పోటీలో బరిలో ఉన్నట్టుగానే తెలుస్తుంది. ఎందుకంటే దీనికి సంబంధించి ఆయన అనుచరులు కావచ్చు, మైనార్టీకి సంబంధించినటువంటి చాలా మంది కూడా, ఎందుకంటే మొన్న చూసాం మనం జూబ్లీహిల్స్ సాధారణ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినటువంటి నేపథ్యం ఉంది కాంగ్రెస్ పార్టీ మీద. అయితే కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద పోటీ చేసి ఓడిపోయినట్టు నేపథ్యం. అయితే ఈసారి మళ్ళీ ఈ 2 సంవత్సరాల్లోనే ఎన్నికలు వచ్చినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా సానుభూతి వర్కౌట్ అవుతుంది. అదే సమయంలో మైనార్టీ ఓటు బ్యాంక్ కూడా అక్కడ జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా అది వర్కౌట్ అవుతుంది అన్నటువంటి ఆశతో చాలా మంది ఆయన మీద ఓపిస్తూ ఉన్నారు. అందుకనే చాలా మంది మైనార్టీ లీడర్లు కూడా గడిచిన 3-4 రోజుల నుంచి మరీ ఒత్తిడి చేస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. ఎందుకంటే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ వస్తుందా రాదా అన్నటువంటి అంశం మీద ఇంకా ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని అస్త్రాలు అంటే ఖచ్చితంగా వచ్చేలాగానే ప్రయత్నం చేస్తుంది. అయితే అదే సమయంలో ఆయనది కొంత అభద్రతా భావంతో ఉన్నటువంటి నేపథ్యం ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా సోనియా గాంధీ కానీ, రాహుల్ గాంధీ కానీ, మీనాక్షి నటరాజన్ కావచ్చు, అందరూ కూడా పార్టీ లాయల్ గా అజారుద్దీన్ ఉన్నారు కనుక ఎమ్మెల్సీ ఖచ్చితంగా మిస్ కాకుండా చేస్తారన్నటువంటి ఆశాభావంతో ఆయన ఉన్నారు. కానీ మళ్ళీ మిత్రులు కావచ్చు, శ్రేయభిలాషులు కావచ్చు, బీజేపీకి సంబంధించినటువంటి చాలా మంది అనుచరులు కావచ్చు ఆయన మళ్ళీ కలుస్తున్నారు. మైనార్టీ లీడర్ కనుక ఇక్కడ ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే అటు టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే మాగంటి గోపీనాథ్ మిసెస్ కి ఇచ్చినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మైనార్టీ ఓట్ బ్యాంక్ కనుక ఉంటే కాంగ్రెస్ పార్టీ మైనార్టీ మధ్యలో ఎంఐఎం కూడా సపోర్ట్ తీసుకుంటున్న నేపథ్యం ఉంది. అదే సమయంలో అజారుద్దీన్ కనుక గెలిస్తే ఇప్పుడు ఖచ్చితంగా మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంటుంది అన్నటువంటి ఆలోచన కూడా చేస్తున్నారు. అజారుద్దీన్ పోటీ చేసినా, ఇంకో మైనార్టీ లీడర్ పోటీ చేసినా కూడా ఖచ్చితంగా అక్కడ మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందన్నటువంటి ఆశాభావంతో ఉన్నారు. అందుకనే ఖచ్చితంగా అజారుద్దీన్ మొన్న ఓడిపోయినటువంటి నేపథ్యంలో ఈసారి పోటీ చేసి ఉప ఎన్నికల్లో గెలవడం ద్వారా ఖచ్చితంగా అది ప్రమోషన్ లాగానే ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం చూసాం ఇంకా 3 మంత్రి పదవులు ఉన్నాయి. మొన్న 6 మంత్రి పదవుల్లో 3 మాత్రమే ఫిల్ చేశారు, మరో 3 ఖాళీగా ఉంచారు. దాంట్లో మైనార్టీ లీడర్ ఖచ్చితంగా మంత్రి పదవి రాబోతుందని కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి ఇప్పటికే లీక్లు ఇచ్చినటువంటి నేపథ్యం కూడా ఉంది. అజారుద్దీన్ కనుక ఒకవేళ పోటీ చేసి గెలిస్తే ఖచ్చితంగా మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంటుంది అన్నటువంటి ఆశను కూడా మైనార్టీ లీడర్లు కలగజేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం గడిచిన 3-4 రోజుల నుంచి అయితే మరీ ఒత్తిడి వేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఎందుకంటే కొద్ది రోజుల్లోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే బీహార్ తో పాటు మరికొన్ని ఉప ఎన్నికలు కూడా షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే సూత్రప్రాయంగా చెప్పింది వచ్చే నెలలో ఖచ్చితంగా ఎలక్షన్ జరుగుతాయన్నటువంటి చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన ఊహైతే పెట్టుకున్నారు. అయితే ఆయనకి ఇంకా కూడా ఎమ్మెల్సీగా వచ్చే అవకాశమే ఉంది, ఎక్కడ మిస్ కాదన్నటువంటి ఆలోచన డైనామాలో ఉన్నారు. కానీ అదే సమయంలో మైనార్టీ మాత్రం ఆయన ఒత్తిడి చేస్తున్నారు, నువ్వు ఎమ్మెల్సీకి పరిమితం కావకూడదు, మంత్రి అయ్యే అవకాశం ఉంది అనేటువంటి ఆలోచన. గతంలో ఆయన ఎంపీగా పోటీ చేశారు, ఓటమి చెందాడు. హైదరాబాద్ నుంచి జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేశాడు, ఓడిపోయిన నేపథ్యం ఉంది. కనుక ఖచ్చితంగా ఆయన ఓటమి పాలైనా కూడా పార్టీని అందిపెట్టుకుని అధిష్టానంతో చాలా సఖ్యతతో ఉన్నటువంటి అజారుద్దీన్ ఖచ్చితంగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నటువంటి ఆలోచనతో అయితే ఉన్నారు. బట్ ఏదైనప్పుడు కూడా మరికొద్ది రోజుల్లో జరగబోయేటువంటి, ఎందుకంటే బీజేపీ కూడా
ఖచ్చితంగా రెడ్డి సామాజిక వర్గానికి వ్యక్తిగా ఇస్తారన్నటువంటి అంచనాతో ఉంది. అదే సమయంలో పుట్టే ఓసీ కేటగిరీకి సంబంధించినటువంటి మాగంటి గోపీనాథ్కి సంబంధించినటువంటి అయితే ఇక్కడ మైనార్టీ క్యానికి ఇస్తే ఖచ్చితంగా ఎంఐఎం సపోర్ట్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది అన్నటువంటి ఆలోచనతో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది. బట్ చూడాలి దీని మీద ఒకవేళ ఫైనల్ గా కాంగ్రెస్ అధిష్టానం ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది. బట్ అజరుద్దీన్కి ఏమన్నా ఇచ్చే అవకాశం ఉంటుందా, లేదంటే ఇప్పటికే అక్కడ అంజన్ కుమార్ యాదవ్ సీరియస్ గా ట్రై చేస్తున్నారు, బొంతు రామ్మోహన్ సీరియస్ గా ట్రై చేస్తున్నారు, ఒక విజయలక్ష్మి అని అక్కడ పార్టీలో ఒక మాజీ మంత్రి కూతురుగా ఉన్నారు, ఆమె కూడా సీరియస్ గా కంటెస్ట్ లో ఉంది. నవీన్ యాదవ్ ట్రై చేస్తున్నారు, ఆయన గతంలో కొద్ది మెజార్టీతో ఓడిపోయినటువంటి నేపథ్యం ఉంది ఇండిపెండెంట్ గా అయినప్పుడు కూడా. బట్ ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఎవరికి ఇవ్వాలి అన్నటువంటి మల్లగుల్లలు పడుతున్న నేపథ్యంలో అజరుద్దీన్ వాస్తవానికి ఈ పరిశీలనలో కూడా పెట్టుకోలేదు. బట్ మళ్ళీ ఆయనకు ఒత్తిడి నేపథ్యంలో అధిష్టానం కూడా మళ్ళీ ఆయన ఆశ పెట్టుకున్నారు. అక్కడికి కూడా మళ్ళీ ఢిల్లీలో తన వంతుగా ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది గడిచిన 2-3 రోజులుగా. బట్ చూడాలి అంతిమంగా కాంగ్రెస్ పార్టీ ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మనకు 1-2 రోజులు తెలిసే అవకాశం. అయితే నరేందర్, ఎన్నికలకు ముందు అజారుద్దీన్ ఎమ్మెల్సీగా డిక్లేర్ అయితే ఒకవేళ మంత్రి పదవి ఇచ్చి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే టికెట్ అజారుద్దీన్ కి కాకుండా బీసీకి ఇచ్చే అవకాశం ఉన్నట్టు ఆ దిశగా కాంగ్రెస్ భావిస్తోందా? ఖచ్చితంగా అది కనుక వైశాలి నిజమైతే మాత్రం కోదండరామ్కు అజారుద్దీన్ కు ఇచ్చిన నేపథ్యంలో అది కనుక కన్ఫర్మ్ అయితే కోర్టు క్లియరెన్స్, ఎందుకంటే లాస్ట్ టైం శ్రవణ్ కానీ అదేవిధంగా మరొక సత్యనారాయణ అనేటువంటి వ్యక్తికి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినట్టే ఇచ్చి చేజారిపోయినటువంటి నేపథ్యంలో వాళ్ళు కోర్టుకు వెళ్ళడం, సుప్రీంకోర్టు దాకా వెళ్ళడం, అక్కడ ముట్టికలు వేయడం, గవర్నర్ నిర్ణయాన్ని తప్పుపట్టడం, ఇదంతా కూడా జరిగినటువంటి నేపథ్యం కూడా చూసింది. చివరికి సుప్రీంకోర్టు రీసెంట్ గా ఇచ్చినటువంటి ఉత్తర్వు నేపథ్యంలో ఖచ్చితంగా ఇప్పుడు అది ఆగిపోయినటువంటి నేపథ్యం ఉంది, వాళ్ళందరూ మాజీలు అయిపోయినటువంటి నేపథ్యం ఉంది. కనుక మళ్ళీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ కోదండరాముని కానీ అజరుద్దీన్ ప్లేస్ లో వేరే అతను ఉండే పత్రికా అధినేతకు సంబంధించి అయితే అక్కడ పేరు మార్చి అజరుద్దీన్కి ఇచ్చారు. అయితే అజరుద్దీన్ కనుక కన్ఫర్మ్ అయితే మాత్రం ఒకవేళ ఖచ్చితంగా మైనార్టీ కోటాలో మంత్రి పదవి దక్కే అవకాశం 100% ఉంటుంది. అప్పుడు జూబ్లీహిల్స్ లో వేరే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బీసీ సామాజిక వర్గానికి లేదంటే మరొక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి ఇక్కడ పోటీలో దింపే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఎన్నికలకు ముందు ఎమ్మెల్సీగా అజరుద్దీన్ ఒకవేళ డిక్లేర్ కాకపోతే మాత్రం ఎక్కువ శాతం జూబ్లీహిల్స్ టికెట్ అజరుద్దీన్ కి ఇచ్చే అవకాశం ఉందా కాంగ్రెస్? వాస్తవానికి మనకు ఈ 2-3 రోజుల నుంచి మరింత ప్రెషర్ గా ఆయన ఫీల్ అవుతున్నారు. అజరుద్దీన్ ఫోన్ మాట్లాడినా కూడా ఖచ్చితంగా నేను ఎందుకు పోటీలో లేను అన్నటువంటి ఆలోచనతో ఉన్నారు. బట్ అధిష్టానం ఇంకా ఎమ్మెల్సీగా ఆయనకు ఇచ్చారు, ఆయన ఇంకా కన్ఫర్మ్ అవుతుంది అన్నటువంటి భావంతోనే అధిష్టానం ఉంది. ఇంకా రేవంత్ రెడ్డి కానీ పార్టీ నేతలు కూడా ఇంకా భావిస్తున్నారు. కానీ చివరి వరకు వచ్చి చేజారిపోయినటువంటి నేపథ్యం లాస్ట్ టైం మనం చూసాం. బట్ ఈసారి కూడా అలాంటి పరిస్థితి ఉంటుందేమో, ఎందుకంటే అలాంటి పరిస్థితుల్లో ఆయన ఒక అభద్రతా భావంలో ఉన్నారు. కనుక అజరుద్దీన్ ఇప్పుడు అన్ని అవకాశాలు ఉన్నాయి, మంత్రులందరూ అక్కడే ఎఫర్ట్స్ పెడుతున్నారు, అధికారంలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో జూబ్లీహిల్స్ లో గెలవడం పెద్ద ఈజీ అవుతుంది అన్నటువంటి ఆలోచనతో అజరుద్దీన్ ఉన్నారు. అందుకే ఈసారి కనుక టికెట్ కనుక వస్తే 100% గెలవడం గ్యారంటీ, గెలవడమే కాదు మంత్రి పదవి రావడం కూడా గ్యారంటీ అనే ఆలోచనతోనే అజరుద్దీన్ మళ్ళీ ఆయనకు ఆశలు చిగురిస్తున్నట్టుగా అనిపిస్తుంది. బట్ చూడాలి అధిష్టానం కనుక ఏదనుకుంటే అది జరిగే అవకాశం ఉంటుంది. రేవంత్ రెడ్డి విషయాన్ని పరిగణలోకి తీసుకుంటున్నప్పటికీ కూడా బట్ ఫైనల్ గా అధిష్టానం ఎలా చెప్తే అలా నిర్ణయం జరిగే అవకాశం అయితే కనిపిస్తోంది.